అంటే కొన్నిసార్లు నిజం మన కళ్ల ముందే ఉంటుంది, కాని దాన్ని మనం చూడలేం. ఎందుకంటే దానికి మన కళ్ళకి మధ్య ఒక సన్నని పొరలాంటిది ఏదో అడ్డుగా ఉంటుందన్నమాట, ఒక ముసుగులా. ఆ ముసుగును తొలగించినప్పుడే అసలు విషయం ఏంటో మనకు కనిపిస్తుంది. కాని ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న. ఒకవేళ ఆ ముసుగే మన గుర్తింపులో ఒక భాగమైతే అప్పుడు ఆ నిజాన్ని చూడటానికి మనకు ధైర్యం ఉంటుందా? తెలుసా, మన భారతీయ వేదాంతంలో దీనికొక అద్భుతమైన పదముంది. అదే ఆవరణ. ఆవరణ అంటే ఏంటంటే సత్యాన్ని కప్పిపుచ్చేది, ఒక తెరలాంటిది. ఇది మనల్ని నిజం చూడకుండా ఆపుతుంది. ఇది కేవలం ఓ అడ్డుగోడ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. మన మనస్సులోనే మనకు తెలియకుండా కట్టుకున్న ఒక పెద్ద కోటలాంటిదనమాట. సరే, ఈ ఆవరణకి ఇంకోవైపు కూడా ఉంది. దాన్ని విక్షేప అంటారు. అంటే అబద్ధాన్ని నిజంలాగా చూపించడం, ఒక భ్రమను సృష్టించడం. చూడండి ఎంత విచిత్రమో! ఒకటి నిజాన్ని దాచేస్తుంది, ఇంకొకటి అబద్ధాన్ని నిజమని నమ్మిస్తుంది. ఇక ఈ రెండూ కలిస్తే ఏమవుతుందో ఊహించుకోండి. మనం చూసే ప్రపంచం, మనం నమ్మే చరిత్ర, చివరికి మన గురించి మనం చెప్పుకునే కథ కూడా పూర్తిగా మారిపోతుంది. ఓకే, ఈ ఫిలసాఫికల్ మాదలండి కాసేపు పక్కన పెడదాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక శిథిల ప్రదేశం ఉన్నట్టుండి మాట్లాడటం మొదలుపెడితే ఏమవుతుంది? వందల ఏళ్లుగా మూగగా పడి ఉన్న రాళ్ళు, విరిగిపోయిన విగ్రహాలు ఒక్కసారిగా తమ కథను మనకు చెప్పడం మొదలుపెడితే ఎలా ఉంటుంది? అక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మనం చరిత్రను ఎందుకు చదువుతాం? భవిష్యత్తును మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఉపయోగపడే ఒక టూల్ లాంటిదా అది? లేక అది ఎంత బాధపెట్టినా, ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే నిజాన్ని నిలబెట్టే ఒక అన్వేషణనా? ఈ ప్రశ్నల మధ్య నలిగిపోయిన ఒక మహిళా ప్రయాణమే ఈరోజు మనం తెలుసుకోబోయే కథ. తన గతాన్ని, తన దేశ చరిత్రను కప్పి ఉంచిన ఆ ఆవరణను తొలగించడానికి ఆమె ఏం చేసిందో చూద్దాం. మన కథానాయిక పేరు రజియా. ఆమె ఒక సక్సెస్ఫుల్ స్క్రీన్ రైటర్. వాళ్ళాయన అమీర్. ఆయన కూడా ఒక ఫేమస్ ఫిల్మ్ మేకర్. అంటే ఇద్దరూ కళాకారులే. సమాజం పట్ల మాకు బాధ్యత ఉంది అని గట్టిగా నమ్మేవాళ్లు. వాళ్ల దృష్టిలో కళ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, అది సమాజాన్ని ముందుకు నడిపించే ఒక పవర్ఫుల్ వెపన్. సరే, వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. అదేంటంటే, ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా వెలిగిన హంపీ శిథిలాల మీద ఒక డాక్యుమెంటరీ తీయడం. అమీర్కి దీనిమీద ఆల్రెడీ ఒక క్లియర్ ఐడియా ఉంది. అతని నమ్మకం ఏంటంటే, హంపీ నాశనమైంది మత ఘర్షణల వల్ల కాదు, అది ఒక క్లాస్ వార్. అంటే శతాబ్దాలుగా అణచివేతకు గురైన పేదవాళ్లు వాళ్లను దోచుకుంటున్న రాజుల మీద చేసిన తిరుగుబాటు అని చూపించాలి. ఇదే అతని స్క్రిప్ట్. కాని అసలు సమస్య ఇక్కడే మొదలైంది. హంపీలో ఆ ఉగ్ర నరసింహుడి విరిగిపోయిన విగ్రహం ముందు నిలబడినప్పుడు రజియా మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఆమెకు అది కేవలం ఒక పాత విగ్రహంలా కనపడలేదు. ఎప్పుడో శతాబ్దాల క్రితం ఒక రాయిమీద చెక్కిన గాయంలా అనిపించింది. తన భర్త చెబుతున్న కథకు, తన కళ్లముందు కనిపిస్తున్న ఆ నిజానికి మధ్య ఏదో పెద్ద తేడా ఉన్నట్టు ఆమెకు అనిపించడం మొదలైంది. సరిగ్గా అప్పుడే 28 సంవత్సరాల క్రితం తను వదిలేసి వచ్చిన గతం ఆమెను నీడలా వెంటాడటం మొదలుపెట్టింది. రజియాగా మారకముందు ఆమె పేరు లక్ష్మి. తన హిందూ కుటుంబాన్ని, తండ్రిని కాదని అమీర్ను ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతోంది. అప్పుడు ఆమె తండ్రి చివరిసారిగా అన్న మాటలు ఆమె చెవుల్లో గింగురుమన్నాయి. నీ బిడ్డ లేదా నీ బిడ్డ ఏదో ఒక రోజు మన గుళ్లను పడగొడతారు. ఆ పాపానికి నువ్వే నేరుగా బాధ్యురాలివవుతావు. ఆ రోజు ఆ మాటలు ఆమెకు అర్థం పర్థం లేనిదిగా అనిపించాయి. కాని ఇప్పుడు ఆ విరిగిన విగ్రహం ముందు నిలబడితే అవే మాటలు సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. చూశారా, ఒక దేశ గతం యొక్క శిథిలాలే ఆమె పర్సనల్ లైఫ్కి అద్దం పట్టాయి. హంపీలో దాగి ఉన్న రహస్యం కేవలం ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్ కాదు, అది ఆమె స్వంత సంక్షోభం. తన ఐడెంటిటీ, తన మూలాలు, తను ఇన్నాళ్లు నమ్మిన విలువలన్నీ ఆ రాళ్ల మధ్య ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఈ కన్ఫ్యూషన్తో రజియా తన సొంత ఊరికి తిరిగి వెళ్తుంది, తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి పంపకాల కోసం. కాని అక్కడ ఆమె కోసం ఒక ఊహించని వారసత్వం కాచుకొని ఉంది. అక్కడ ఆమెకు తెలిసిందేంటంటే, వాళ్ల నాన్నగారు ఆమెకు ఆస్తులు, డబ్బులు లాంటివి ఏమీ వదిలిపెట్టలేదు. ఆయన వదిలిపెట్టింది ఒక పెద్ద లైబ్రరీ, వందల కొద్ది పుస్తకాలు, చేతితో రాసుకున్న నోట్స్, ఎన్నో చారిత్రక ఆధారాలు. పెద్దగా చదువుకోకపోయినా తన తండ్రి సొంతంగా రీసెర్చ్ చేసి మన దేశ చరిత్రలో ఎవరికీ తెలియని, ఎవరూ చెప్పని చీకటి కోణాలను బయటపెట్టడానికి ఎంతగా ప్రయత్నించాడో ఆమెకు అప్పుడర్థమైంది.
ఆయన ఆమెకు ఇచ్చిన వారసత్వం డబ్బు కాదు, ప్రశ్నలు, వాటికి సమాధానాలు వెతకమనే ఒక సవాలు. ఇక్కడ్నుంచి ఆమె అసలు ప్రయాణం మొదలవుతుంది. ఆమె తీసిన మొదటి ముసుగు టిప్పు సుల్తాన్ కథలోది. మనందరం స్కూల్లో చదువుకున్నాం గదా, టిప్పు ఒక నేషనల్ హీరో, ఫ్రీడమ్ ఫైటర్, చాలా టాలరెంట్ అని. కాని ఆమె తండ్రి సేకరించిన రికార్డులు చూస్తే కథ వేరేలా ఉంది. ఉదాహరణకు, కన్నడ భాషను తీసేసి ఫార్షీని అధికార భాషగా చేయడం, వేలమందిని బలవంతంగా మతం మార్చడం లాంటి విషయాలామెకు తెలిసాయి. అప్పుడు ఆమెకు ఒకటి స్పష్టంగా అర్థమైంది: నిజమనేది మనం అనుకున్నట్టు బ్లాక్ అండ్ వైట్లో ఉండదు. అది చాలా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఆమె రీసెర్చ్ అలా కొనసాగి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ వైపుకు వెళ్ళింది. ఇక్కడ కూడా ఆమె ఎవ్వరో చెప్పిన మాటలు నమ్మలేదో ప్రైమరీ సోర్సెస్ కోసం వెతికింది. అప్పుడు ఆమె చేతికి ఒక ముఖ్యమైన పుస్తకం దొరికింది. అదే మాసిర్ ఏ ఆలంగిరి. దీన్ని రాసింది ఎవ్వరో గాదు, ఔరంగజేబ్ ఆస్థానంలోని చరిత్రకారులే. ఆ పుస్తకం పేజీలు తిప్పుతుంటే ఆమెకు ఒళ్ళు గగురుపుడించే నిజాలు తెలిసాయి. ఆ రోజుల్లో ఫేమస్ అయిన కాశీ విశ్వనాథ ఆలయాన్ని, మధురలోని కేశవరాయ ఆలయాన్ని కూల్చేయమని చక్రవర్తి స్వయంగా ఆర్డర్సిచ్చాడని అందులో క్లియర్గా రాసి ఉంది. ఇవి ఎవరో విమర్శకులు రాసినని కావు, వాళ్ల సొంత రికార్డ్స్. ఈ ఆధారాలు చూశాక ప్రచారంలో ఉన్న కథకు వాస్తవానికి ఎంత తేడా ఉందో ఆమెకు పూర్తిగా అర్థమైపోయింది. ఈ నిజాలను ఆమె అర్థం చేసుకుంటున్న టైంలోనే బయటనుంచి ప్రెజర్ పెరిగింది. ఆమె భర్త అమీర్, ఆమెకు ఎంతో ఇష్టమైన గురువు ప్రొఫెసర్ శాస్త్రి, వీళ్లంతా ఆమెను హెచ్చరించడం మొదలుపెట్టారు. వాళ్ళేమంటారంటే, చరిత్ర ముఖ్య ఉద్దేశమేంటి? మనుషుల్ని ముందుకు తీసుకెళ్లడం, ప్రగతివైపు నడిపించడం. దానికోసం, సమాజం మంచికోసం కొన్నిసార్లు ఇలాంటి ఇబ్బందికరమైన నిజాలను కొంచెం మార్చాలి లేదా దాచిపెట్టాలి అని. ఇప్పుడు లక్ష్మి ముందు ఒక పెద్ద డైలమా. అసలు చరిత్ర అంటే ఏంటి? అది ఏం జరిగిందో ఉన్నదున్నట్టు చెప్పే ఒక సైన్సా, లేక సమాజాన్ని మనకు నచ్చినట్టుగా మార్చుకోవడానికి వాడే ఒక ఆర్టా? చూసారా, నవలల్లో ఉన్న అసలు సమస్యే ఇప్పుడు ఆమె పర్సనల్ ప్రాబ్లం అయ్యింది. నిజాన్ని పట్టుకుని వేలాడాలా, లేక అందరి మంచికోసం సర్దుకుపోవాలా? ఫైనల్గా లక్ష్మి తన మనస్సాక్షి చెప్పిందే వినాలని డిసైడ్ అయింది. ఈ నిర్ణయంతో తను తన పాత జీవితంలోని మనుషులతో, ఒకప్పుడు తను బలంగా నమ్మిన ఐడియాలజీతో ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆమెలో ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ మొదలైంది. ఆమె జీవితాన్ని మార్చేసిన ఆ సంఘటన ఒక ప్రభుత్వ సెమినార్లో జరిగింది. ఆ సెమినార్ టాపిక్ నేషనల్ ఇంటిగ్రేషన్, అంటే జాతీయ సమైక్యత. దానికోసం ఏం చేయాలట? స్కూల్ పిల్లల హిస్టరీ టెక్స్ట్ బుక్స్ని క్లీనప్ చేయాలట. అంటే మతాల మధ్య గొడవలు పెట్టే కాంట్రవర్షియల్ విషయాలన్నీ తీసేయాలి. ఆ రూమ్ నిండా ఆమె పాత ఫ్రెండ్సు, పెద్ద పెద్ద మేధావులు, ఆఫీసర్లున్నారు. వాళ్లందరూ ఇలాంటి ఇబ్బందికరమైన నిజాలను చరిత్ర నుంచి ఎలా తొలగించాలా అని తెగ డిస్కస్ చేస్తున్నారు. ఆ డిస్కషన్లో ఒక పెద్ద ఆఫీసర్ లేచి, కాశీ విశ్వనాథ్ టెంపుల్ కూల్చివేట అనేది ప్రూవ్ కాని ఒక ఆరోపణ మాత్రమే అని తేల్చేశారు. బస్, ఇక ఆ క్షణంలో లక్ష్మి లేచి నిలబడింది. ఇన్నాళ్లు తనలో తానే కుమిలిపోయిన ఆమె మొదటిసారి అందరి ముందు నోరు విప్పింది. ఆమె ఎమోషనల్గా మాట్లాడలేదు, తన ఐడియాలజీ గురించి చెప్పలేదు. కేవలం ఫ్యాక్ట్స్, సోర్సెస్తోనే మాట్లాడింది. ఆస్థాన చరిత్రకారుల పేర్లు, తేదీలు, వాళ్లు రాసిన అధికారిక రికార్డులను ఒక్కొక్కటిగా చెప్పింది. ఆమె వాదన చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. మీరు కావాలంటే పాఠ్యపుస్తకాలను మార్చేగలరు, కాని రాళ్లను తిరిగి రాయలేరుగదా. శిథిలమైన గుళ్ళు, విరిగిపోయిన విగ్రహాలు, ఇవి కళ్లముందు కనిపిస్తున్న నిజాలు. వాటిని పుస్తకాల్లో అక్షరాలు మార్చినంత ఈజీగా మార్చలేం. ఆమె ఆర్గ్యుమెంట్ సారాంశం ఒక్కటే: నిజమైన శాంతి, సామరస్యం తప్పులను దాచిపెడితే రాదు, వాటిని ధైర్యంగా ఒప్పుకున్నప్పుడే వస్తుంది. మనం గతాన్ని అంగీకరించినప్పుడే దానినుంచి పాఠాలు నేర్చుకోగలం. అవే తప్పులు మళ్లీ మళ్లీ జరగకుండా చూసుకోగలం. ఆ సెమినార్లో ఆమె వాదనను ఎవ్వరూ ఒప్పుకోలేదు. కాని అది ముఖ్యం కాదు. ఆమె తనకోసం, తన నమ్మిన సత్యం కోసం నిలబడింది. ఇది ఆమె ప్రయాణానికి ముగింపు కాదు, ఒక కొత్త అధ్యాయానికి నాంది. ఆమెకి తెలుసు, ఆ కమిటీ మారదు. ఆ చరిత్రమీద కప్పిన ముసుగును మళ్లీ జాగ్రత్తగా కుట్టేస్తారని. కాని ఆమెకు ఫర్వాలేదు, ఎందుకంటే తన వరకు ఆ ముసుగు పూర్తిగా తొలగిపోయింది. ఇకపై ఆమె ప్రపంచాన్ని చూసే విధానం ఎప్పటికీ ఒకేలా ఉండదు. చివరికి ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. అదేంటంటే, తను ఒక నవల రాయాలి. తనకున్న టాలెంట్ని, ఇమాజినేషన్ని నిజం నుంచి పారిపోవడానికి కాదు, ఆ నిజాన్ని ఇంకా బలంగా చెప్పడానికి వాడాలి. కేవలం ఫ్యాక్ట్స్ చెప్తే ఎక్కదు, ఆ ఫ్యాక్ట్స్కి ఎమోషన్ని జోడించాలి. మూగబోయిన ఆ రాళ్లకు గొంతునివ్వాలి. మర్చిపోయిన కథలను జనాలకు చెరవేయాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. ఈ నవల రాసిన రచయిత ముందు మాటలో ఒక అద్భుతమైన మాట అంటారు:
చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోవడం జ్ఞానానికి సంకేతమైతే దాని నుండి విముక్తి పొందడం కూడా అంతే ముఖ్యం. అంటే గతాన్ని అర్థం చేసుకోవడం దేనికి? దాని పట్టుకుని వేలాటానికి కాదు, దాని సంకెళ్ళె నుంచి మనల్ని మనం విడిపించుకుని ఫ్రీగా ముందుకు సాగడానికి. మరి ఇంతకీ మనం తొలగించాల్సిన చివరి ముసుగు ఏది? బహుశా అది చరిత్రను మన జీవితాల నుండి వేరుగా చూసే ముసుగేనేమో. ఎప్పుడో హంపీలోనో కాశీలోనో జరిగింది మనకెందుకులే అనుకుంటాం. కాని అది కేవలం పాత కథగాదు. అది ఈరోజు మన మధ్య ఉన్న సంబంధాలను, మన ఐడెంటిటీని, మనం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేసే ఒక లైవ్ ఫోర్స్. మరి ఆ ముసుగును తీసేసి చరిత్రను మన అందరి కథగా చూసే ధైర్యం మనకు ఉందా? లేక మనకు సౌకర్యంగా ఉండే అబద్ధాల నీడలోనే ఉండిపోవాలని అనుకుంటున్నామా?